శక్తినిచ్చాడు. ఆయన ఆత్మ మనకు శక్తి. పరిశుద్ధాత్మను మీరు పొందుకునేటప్పుడు మీకు ఏం అనుగ్రహించబడుతుంది? శక్తి అనుగ్రహించబడుతుంది. కానీ అదే సమయంలో తెలియజేయబడుతుంది, మీరు ఆపద దినము నిలిచి ఉండేలాగా మీకు శక్తి కలిగేలాగా మీరేం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇవి చూస్తానికి నిజంగా వాస్తవాన్ని తగిలించుకోవాలంటే, ఎన్ని వేసుకోవాలంటే చాలా బరువు ఉంటాయి. బట్ గాడ్ ఇస్ సేయింగ్, డోంట్ థింక్ ఇట్స్ హెవీ. ఇఫ్ యూ డోంట్ వేర్ దెమ్, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్. ఈరోజు చాలామందికి దేవుని కొరకు బ్రతుకుతాం కష్టంగా ఉంటుంది. చాలామందికి దేవుని కొరకు నమ్మకంగా విశ్వాసంతో బ్రతుకుతాం చాలా కష్టంగా ఉంటుంది. బట్ దెన్ ఐమ్ టెలింగ్ యూ, నీకు అదే కష్టం అంటే అపవాదితో పోరాడటానికి నీకు ఏమాత్రం శక్తి ఉందో, సేఫ్టీ ఉండదో, ఆ అపవాది నిన్ను చిత్తు చేసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు మనం సర్వాంగ కవచంలో చూసినప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వి సీ, సత్యం అనే దట్టి. ఈ దట్టి చాలా ముఖ్యమండి. ఎందుకు చాలా ముఖ్యమంటే, ఈ కవచంలో ఆల్మోస్ట్ ఒక రోమన్ ఆర్మర్ అంతా దీనికి లింక్ అయి ఉంటుంది. కత్తి ఎక్కడ పెడతాడు? ఇందులో పెడతాడు. ఈ డాల్ ఎక్కడ తలిగిస్తాడు? ఇక్కడ నుండి తాడు వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ పట్టుకుంటుంది, దాని మీద తగిలించుకుంటాడు. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్మర్ ఇది పైకి లెగిసిపోకనా యుద్ధంలో కింద కట్టుకుంటాడు. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్మర్ ఎక్కడ బేస్ అయి ఉందంటే ఈ దట్టి సత్యానికి ఆధారపడి ఉంది. చూసే సర్వాంగ కవచంలో మనకు తెలియజేయబడుతుంది, ఫస్ట్ టు హ్యావ్ ట్రూత్, నో ద ట్రూత్. సత్యం ఎరిగి